ప్రవీణ్ అంటే ఫస్ట్ మనకి ఒక మంచి పాటతో స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ప్రవీణ్ అంటేనే పాట. ప్రవీణ్‌లోనే ఉంది పాట. సో, ప్రవీణ్ నుంచి ఒక పాట ఫస్ట్. తర్వాత మనం మాటల్లోకెళ్ళిపోదాం. తప్పకుండా. సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంత, కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట, గుండెలో నిండమంట, నీడగా పాడమంట, నా సిరి నీవేనట, సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంత, కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట. అబ్బబ్బబ్బా! ఇది ఎందుకు పాడాను అంటే, నా పాటే నా ప్రపంచం, నా సుందరి నా పాటే. సో అందుకోసం అంటే పాటే నీ ప్రపంచం, పాటే నీ సుందరి, నీ లవ్. ఎస్ అఫ్ కోర్స్. నేను ఈ స్థాయిలో, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే ఈ స్థాయిలో నేను ఈ పరిస్థితి 15 ఏళ్ల నుంచి నేను 13 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. టీవీ ఇండస్ట్రీ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, 72 సినిమాల్లో పాడాను, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను, రియాలిటీ షో ఒక 4-5 రియాలిటీ షోస్లో పాపులర్ అయ్యాను. ఇవన్నీ చేస్తున్నాను. మామూలుగా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేసి వాటిల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇవన్నీ చేయడానికి ప్రధాన కారణం నా పాట, నా గొంతు. సో నా పాటని నేను నా ప్రైస్ లాగా ఊహించుకుంటాను ఎప్పుడు కూడా. అంటే అదే నిన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది, నిలబెట్టింది కూడా. బేసిక్గా అందరూ అంటే పాటే అని కాకుండా చాలామంది అంటే సైడ్గా ఇంకా ఏవో చేస్తూ ఉంటారు, అంటే జాబ్స్ కానీ బిజినెస్ కానీ. అంటే నువ్వు పాటే నీ ప్రపంచం, పాటే ఇంకా నాకు అన్నీ అని ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు బతుకుతున్నావు. సో ఇంకా నువ్వు అంటే సైడ్గా ఏమన్నా చేయడం జరుగుతుందా? లేదా ఓన్లీ సింగింగ్? యాక్చువల్గా నేను ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. చేసిన తర్వాత జాబ్ కూడా నేను కొట్టాను, జూనియర్ లెక్చరర్గా మంచి గవర్నమెంట్ పోస్ట్ కొట్టాను. అది వచ్చినటువంటి ఒక 6 నెలలు జాబ్ చేసి కూడా, నేను 6-7 నెలలు జాబ్ చేసి కూడా రిజైన్ చేసి కంప్లీట్గా మ్యూజిక్లోకి వచ్చాను. ఇందులో నేను ఏదో సాధించాలి, ఇందులో ఈ పాటల ప్రపంచంలో నన్ను నేను నిరూపించుకోవాలి, దేశ విదేశాల్లో నా పాటలు వినిపించాలి, స్టేజ్ షోస్ విపరీతంగా చేయాలి. ఇది నా కోరిక, నా యాంబిషన్ చిన్నప్పటి నుంచి కూడా, దేశ విదేశాల్లో తిరగాలి అని. సో దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఇందులోకి వచ్చేసాను అనమాట. అంటే ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్లో వెళ్ళుంటాను? ఒక 20 ప్లస్. అయితే బేసిక్గా నువ్వు ఇప్పుడు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటావు కదా, అంటే డిఫరెంట్ ఆఫ్ పీపుల్ కలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది? అంటే మీరు సింగింగ్ మాత్రమే ఓన్లీ పాడుతున్నారు, అంటే సినిమాలు పాడుతున్నారు, అంటే వాళ్ళు ఎలా అంటే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? నన్ను అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి, నేను ఇతర దేశాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి నేను అవి చూడలేదన్నమాట. నువ్వు వచ్చేసి సంథింగ్ ఇది కదా అది కదా అనేటువంటి చూడలేదన్నమాట. నన్ను ఎప్పుడు కూడా ఎలా చూసేవాళ్ళు అంటే, ఈ అబ్బాయి గొప్ప సింగర్, అంటే ప్లేబ్యాక్ సింగరు లేకపోతే రియాలిటీ షో సింగరు అనే కొంతమంది కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ అబ్బాయి టీవీలో పాడుతే సింగరు, ఇతను వచ్చేసి ప్లేబ్యాక్ సింగర్ అనే కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తుంటారు. కానీ నా విషయంలో అటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే మెయిన్గా అసలు విషయం ఏంటంటే, నేను ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ని 100కి 200% సూపర్ హిట్ చేయాలని కోరుకుంటాను. వాళ్ళ దగ్గర తీసుకునేటువంటి అమౌంట్ కన్నా కూడా నేను దానికి 100 రెట్ల ప్రోగ్రామ్ హిట్ చేస్తాను అనమాట. సో వాళ్ళకి తెలుసు అనమాట. సో ఈ అబ్బాయి ఇన్ని సినిమాల్లో పాడాడు, ఇన్ని రియాలిటీ షోస్లో విన్ అయ్యాడు, సో అద్భుతంగా మన ప్రోగ్రామ్ చేస్తాడు అనే దాంట్లోనే ఉంటారనమాట. సో అంత ప్రేమగా నన్ను వాళ్ళు దగ్గరకు తీసుకొని చాలా ప్రేమగా నన్ను ఆదరిస్తున్నారు కూడా. అంటే బేసిక్గా ప్రవీణ్ అంటే బేసిక్గా మన సింగర్స్ ఎలా అంటారంటే, స్టేజ్ ఎక్కారంటే ప్రవీణ్ మనకు ఇవ్వరు, ప్రవీణ్ చేతిలోనే మైక్ ఉంటుంది. అంటే వాళ్ళు అట్లా అనడానికి రీజన్ ఏంటి? అంటే పాజిటివ్గానా, అది నెగిటివ్గా తీసుకోవాలి? అది పాజిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం చేస్తున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ నాది అయినప్పుడు, నేను ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మైక్ నా చేతిలోనే ఉంటుందిగా. ప్రోగ్రామ్ ఆర్గనైజ్ నేను చేస్తున్నప్పుడు మైక్ నా చేతిలోనే ఉంటుంది. పాడడానికి అవకాశం ఇవ్వడు అలా చాలా మంది అనడం నేను విన్నా.
అంటే అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. చాలా మంది అనడం విన్నాను. అంటే నేను పాడినప్పుడైతే నాకు అలాంటిది ఏం జరగలేదు. బేసిక్గా వేరే ఒకవేళ అటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలిగి ఉంటే అది ఏ సందర్భంలో కలిగి ఉంటుందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తాం మనము, ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నాము, మనం ఒక మెడ్లీ ప్రిపేర్ చేసుకొని ఉంటాము, మన స్లాట్ మనకు ఒకటి ఇస్తారు, ఒక 10 to 15 minutes స్లాట్ ఇస్తారు. స్లాట్ ఇచ్చినప్పుడు ఆ 15 minutesలో మనం పాట పాడాలి. ఆ 15 minutesలో మనం ఎందుకు బయటకు రావాలి? మళ్ళీ 15 minutes కంప్లీట్ చేయాలి కదా. ఆ లోపల బయటకు రమ్మంటే ఎలా వస్తాం? మనం రాలేం కదా. ఎందుకంటే మనం ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా. సో అటువంటి సందర్భంలో ఏమైనా ఫీల్ అయి ఉంటారు. స్టేజ్ మీద ప్రవీణ్ ఉంటే ఎవరు ఏ సింగర్స్ కనిపించారు. అలా అసలు నేను ఏనాడు అనుకోని అంటే అది పాజిటివ్ వేనే, పాజిటివ్ వేలో కూడా మొత్తం కవర్ చేసేస్తాడని. అంటే ఒక డాన్స్ తో అది ఏమన్నా కావచ్చు. అసలు నేను ఏనాడు కూడా అసలు నేను దాన్ని ఎవరికి అసలు నా విషయంలో నేను అసలు ఎప్పుడు కూడా అసలు అనుకోను అలాది. నా పక్కన ఎంతమంది సింగర్స్ ఉన్నా కానీ అందరితో సింగర్స్తో కలిసిపోయి ఆ ప్రోగ్రాంలో నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ కొన్ని విషయాలు ఈరోజు నేను ఓపెన్గా నువ్వు అడిగావు కాబట్టి చెప్పేస్తాను. ఈరోజు కావాలి మాకు, ఎందుకంటే చాలా మందికి చాలా ఈవెన్ నేను ఏదైనా ఆర్గనైజర్స్ కి దగ్గరికి వెళ్ళినా కూడా, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజర్ నన్ను పిలిచినప్పుడు కూడా పార్టీతో నేను ఎప్పుడు కాంటాక్ట్ అవ్వను. నేను వాళ్ళు నాతో కాంటాక్ట్ అయినా కూడా నా నంబర్ ఆర్గనైజర్ దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర తీసుకోండి. నా నంబర్ అడుగుతూ ఉంటారు, మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారా, మాకు ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగా పాడారండి, మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారంటే నేను చెప్తాను అన్నమాట. ఆర్గనైజర్ దగ్గర నా నంబర్ ఉంది, నా నంబర్ ఆయన దగ్గర తీసుకోండి అని చెప్తాను. నాకై నేను ఎప్పుడు ఇవ్వను. అండ్ వన్ మోర్ థింగ్, ప్రోగ్రామ్ అయిపోయిన ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఒకవేళ వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే అప్పుడు మాట్లాడతాను. అంతేకాని ఆ ప్రోగ్రాంలో నాకు సంబంధించినటువంటి విజిటింగ్ కార్డ్స్ నేను ఇవ్వడాలి కానీ, ఒక ఆర్గనైజర్ నన్ను ప్రోగ్రాంకి పిలిచినప్పుడు నాకు సంబంధించినటువంటి విజిటింగ్ కార్డ్స్ నేను పార్టీకి ఇవ్వడాలి కానీ, ఇటువంటి పనులు అసలు నీచమైన పనులు అయితే నేను చేయను. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్గా ప్రవీణ్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే పాడుతా తీయగా విన్నర్. ఫస్ట్ తెలిసింది జనాల్లోకి వచ్చింది పాడుతా తీయగ ద్వారా వచ్చాడు. అంటే ఆ పాడుతా తీయగ జర్నీ అందరికీ తెలుసు, ప్రవీణ్ జర్నీ ఎట్లా ఉండింది అని. కానీ పాడుతా తీయగాలో బాలు గారితో నీకున్న అనుబంధం అది వేరు, ఆయనతో ఉన్న బాండింగ్ కానీ అది అంతా వేరు. సో బాలు గారు కూడా నిన్ను చాలాసార్లు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆయనే నీ పద్యాలకి ఫిదా అయిపోయి ఆయన నీ గురించి ఒక పద్యం కూడా పాడడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ పద్యం ఏంటి? ఆయన పాడే పద్యం గుర్తుందా? బాలు గారు పాడిన పద్యం గుర్తు, ఎందుకు గుర్తులేదు? అది లైఫ్లో మర్చిపోలేని పద్యం. అసలు అది ఎంత పద్యం, సత్యహరిశ్చంద్ర పద్యం. అది నేను పాడితే ఆయన ఫిదా అయిపోయి ఆయన ఒక పద్యాన్ని క్రియేట్ చేసి అక్కడ నా మీద పాడాడు. ఏమి పుణ్యంబు చేసినో పాడుతా తీయగాని వంటి గాయకుడిని కన్నందుకు మిత్రమా అని సంబోధించాడు అన్నమాట. అది మర్చిపోలేను ఒక గొప్ప అనుభూతి. అంటే నేను ఆయనకు ఒక భక్తుడిగా నేను ఉన్నప్పుడు, నేను భక్తుడిగా ఫీల్ అవుతాను. ఆయనకి భక్తుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మిత్రమా అనే ఒక వర్డ్ నేను అందుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. అసలు నా లైఫ్ లో మర్చిపోలేదు. నువ్వు పాడిన పద్యం ఏంటి అప్పుడు? బాలు గారు అంతా సత్యహరిశ్చంద్ర పద్యం. అది చాలా ఫేమస్ అయింది, సత్యహరిశ్చంద్ర పద్యం. సో ఆ పద్యం మా కోసం ఒకసారి. చాలా లెంతీ పద్యం, జస్ట్ ఒక ఫ్యూ లైన్స్. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సు తిరమై తిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు ఏరికిం ఏ సరికిం ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వం బేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడే
శంకరుడగు అది అది కాలానుకూలంబుగా ఆ ఆ అబ్బబ్బబ్బబ్బా! చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే కట్ చేశాను. ఇంకా ఆగిపోద్దేమో, ఆగిపోవద్దు ఇంకా ఇంకా మధ్యలో ఇంకా చాలా కొనసాగితే ఉంది. బాగుండు అనిపించింది నాకు. మధ్యలో ఇంకా చాలా ఉంది, కట్ చేశాను. ఆహా!